చెప్పనా, మనం ఆయన నామం పెట్టబడిన ప్రజలు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఎవరికి ఇవ్వబడిందో ఆ నామం పెట్టబడిన ప్రజలు మనం భూమి మీద. ఈ నామం నిమిత్తం శ్రమ అనిపించడానికి, అవమానాన్ని పొందడానికి, హింసింపబడడానికి, చివరికి మోసగించబడడానికి కూడా, మోసం చేస్తారు కూడా, లేని కల్పిస్తారు కూడా. వీటన్నిటికీ మనం పాత్రులం, యోగ్యులం. ఇవన్నీ నిశ్చితంలో లిఖితం అవుతాయి, సందేహం లేదు. ఆలోచించండి, వీరు ప్రార్థించారు, వీరు కీర్తనలు పాడారు. వీరి ప్రార్థన, వీరి కీర్తనలు ఏం చేసే చెప్పండి? ఏం చేశాయి? నేను చెప్పను. చెరసాలలో ఉన్న వారి మనసులన్నీ అరెస్ట్ అయ్యాయి. చెరసాలలో వీరి ప్రార్థనకు, కీర్తనకు లోబడని మనసు ఒకటి లేదు. రకరకాల నేరస్తులు ఉన్నటువంటి ఆ జైల్లో ప్రతి వ్యక్తి వీరి ప్రార్థనకి, వీరి కీర్తనకి ఏమయ్యారు? ఆకర్షితులయ్యారు. తండ్రి ఆకర్షించాడు వారు. పరిశుద్ధాత్మదేవుని కార్యం జరిగింది. అవునా? ఎందుకు వీళ్ళని లోపటేశారు? ఒక్క అమ్మాయి కోసం. పాపం వాళ్ళకి తెలియదు ఎంతమందిని ఈ రాత్రి రక్షిస్తాం. వాళ్ళు తలపెట్టిన ప్రతి విరోధమైన కార్యం పరలోక రాజ్య వ్యాప్తి కోసం ఉపయోగపడుతుంది. కంగారేం పడద్దు.